హాయ్ అండి. వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాల్టి రెసిపీ ఏంటంటే కొబ్బరి కారంతో చేసుకునే అరటికాయ ఫ్రై. ఇదైతే మా అమ్మమ్మ రెసిపీస్లో వన్ ఆఫ్ ద రెసిపీ అండి. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? మరి ముందుగా అయితే మనం ఇక్కడ కొబ్బరి కారం చేసుకోవాలి కదా. దానికోసం అయితే ఇక్కడ నేను ముందుగా 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకుంటున్నాను. ఇంకా వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి, దాంతోపాటు లవంగాలు, ఇంకా దాల్చిన చెక్క 1 ఇంచ్. ఇక్కడ నేను ఎండు కొబ్బరి కూడా తీసుకుంటున్నాను. స్లైసెస్గా కట్ చేసుకొని, ఎండు కొబ్బరి మాత్రం మర్చిపోకండి. సో ఇదంతా మనం చక్కగా మిక్సీ జార్లో వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి, మరీ స్మూత్గా వేసుకోవద్దు. సో ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఇక్కడ నేను బౌల్లోకి కర్డ్ తీసుకుంటున్నానండి. సో కొంచెం కర్డ్ వేసేసుకొని పల్చగా మజ్జిగలాగా చేసుకోవాలి. సో అలాగే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. సో ఖచ్చితంగా మీరు అరటికాయ ముక్కల్ని కట్ చేసుకోగానే తప్పనిసరిగా మజ్జిగలో వేసుకోండి, లేదంటే అవి బ్లాక్గా అయిపోతాయి. అందుకనేసి ఇక్కడ నేను కడాయి పెట్టేసుకుంటున్నాను. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, అలాగే జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. సన్నగా తరిగిన ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకున్నవి ఆనియన్స్ కూడా వేసుకొని, అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 3 నుంచి 4 వరకు ఈ విధంగా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంతోపాటు ఎండుమిర్చి కూడా ఈ విధంగా తునకలుగా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకుంటున్నానండి. మీరు మీ టేస్ట్కి తగినట్టుగా మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఆనియన్స్ తప్పనిసరిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే మనం మజ్జిగలో వేసుకున్న అరటికాయ ముక్కల్ని 2-3 సార్లు క్లీన్ చేసేసుకొని వాటర్ లేకుండా వంపేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి కడాయిలో. సో చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ మాత్రమే పసుపు వేసుకుంటున్నాను. కారం అయితే అస్సలు వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు స్పైసీగా తినాలనిపిస్తే వేసుకోండి, లేదంటే టోటల్గా స్కిప్ చేయండి. సో మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. మీరు చేసేది ఒకవేళ నాన్ స్టిక్లో అయితే ప్రాబ్లం లేదండి, అడుగంటది కాబట్టి. ఎందుకంటే సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటాం కాబట్టి. మీరు చేసేది ఒకవేళ ట్రైప్లైలో ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలు వస్తున్నాయి కదా, ఇంకా వాటిలో కానీ ఇంకా అల్యూమినియం కడాయిలో కానీ చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతిసారి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి, లేదంటే అది ఖచ్చితంగా అడుగంటిపోతుందండి. అందుకని మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. మనం వేసిన అరటికాయ ముక్కలు ఖచ్చితంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. వన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేయాలి. సో చూసారు కదా, ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ అయితే రావాలి. వన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసి బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం 2-3 రెమ్మలు కరివేపాకు వేసుకొని, అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి కారం కూడా 2 టీ స్పూన్స్ వేసేసుకోవాలి. సో మీరు స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోండి. నాకైతే 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోయింది. సో ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. సో ఇదైతే రసంలో కానీ, పప్పుచారులో కానీ, లేదంటే పప్పులుసులో కానీ, లేదంటే సాంబార్లో కానీ, ఏదైనా టమాటా పప్పులో కానీ కాంబినేషన్గా తీసుకుంటే సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకున్నామో. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో అరటికాయ ఫ్రైని కంది పులుసుని కాంబినేషన్గా తీసుకున్నానండి. రియల్లీ చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్. సో మీలో ఎవరైనా కంది పులుసు రెసిపీని మిస్ అయ్యి ఉంటే లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ఆ రెసిపీని చెక్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.